నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన మరి జగన్మోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు, ఆయన ఒకంత అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఏంటి మరి ఈ రకమైనటువంటి చర్చలో వాస్తవం ఉందా, ఎందుకు ఆయన కోపంగా ఉన్నారు అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా కొంత కోపంగా ఉన్నారట. ఆ ఆగ్రహంతో మరి మొన్న 4వ తారీఖు నెల్లూరు పర్యటనకి వెళ్ళలేదు. మరి అదే జిల్లాలో ఆయన ఎక్కడైతే నివాసం ఉంటున్న జిల్లా ఉందో అదే కృష్ణా జిల్లాలో మరి ఈయనుంటా ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. మరి ఈయన్ని పరామర్శకు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంటే కనిపించాడు ఈ గడిచిన 4-5 నెలలుగా చూస్తే. మరి అలాంటి వ్యక్తి అరెస్ట్ అయ్యి ఈరోజు జైల్లో ఉంటే ఆయన పరామర్శకు కూడా వెళ్ళలేదు. మరి ఈ పరిణామాల్ని చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మీద గురుగా ఉన్నారు, అందుకే ఆ సీతకన్నేశారు, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళట్లేదు. మరి రేపు 9వ తారీఖునేమో బంగారుపాళ్యం పర్యటనకి వెళ్తున్నారు మామిడి రైతుల్ని పరామర్శించడానికి అని చెప్పి. ఈ వాదనలో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు, లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాళ్యం పర్యటనని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయిన కేసెస్ కూడా చాలా భారీ అమౌంట్లతో కూడిన కుంభకోణాలు. ఏదో చిన్న చిన్నవి అంటే అది వేరే మాట. మరి ఆ అంతిమ లబ్ధిదారిగా ప్రతి వాటిల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అన్ని కుంభకోణాల్లో చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అంత భారీ కుంభకోణాలకు సంబంధించిన సరైన కప్పం ప్యాలెస్కి అందిందా లేదా అనేది కూడా కొంతమంది అదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి బయటకు వస్తున్న అమౌంట్లు చూస్తే అంటే కళ్ళు తిరిగే అమౌంట్లుగా ఉన్నాయి. మరి సరైన కప్పం అందనప్పుడు ఆయనకి వెళ్ళి పలకరించాల్సిన అవసరం ఏముంటుంది? ఆయనకు ఉండే గ్రడ్జి ఆయనకు ఉంటుంది కదా. మరి అటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందా అని కొంత మీరు అన్నట్టు పార్టీలో కూడా ఉంది. రెండోది ఏంటంటే మొన్న నెల్లూరు వెళ్దామని ప్రయత్నించి చిన్న వంక మీద ఇది హెలికాప్టర్ ల్యాండింగ్ మాకు ప్లేస్ సరైంది ఇవ్వలేదని అది టెక్నికల్గా చూపించి పక్కకు వాయిదా వేశారు. సరే, బంగారుపాళ్యం అయితే వెళ్తున్నాడని చెప్తున్నారు. బహుశా 9వ తారీఖు మామిడి రైతుల గురించి. ఇప్పుడు పలకరించిన రైతులది ఒకటి అయిపోయింది. అక్కడ పొగాకు రైతుల్ని వెళ్ళినప్పుడు అక్కడేమో బేళ్ళన్నీ తొక్కేసి నష్టపరిచారు. ఇక్కడ గుంటూరులో అంతకుముందు మిర్చి యార్డ్లో కొన్ని టిక్కీలే ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానికి తగ్గాళ్ళని వెళ్ళాలి. తర్వాత కిలో 36,000 రూపాయలు అని కూడా పొగాకు గురించి చెప్పాడు ఆయన. అసలు పొగాకు ఏంటి, దాన్ని ఎలా పండిస్తారో, దాని రేట్ ఎంత, గిట్టుబాటు రేట్ ఎంత ఉంటుందని కూడా ఆయనకి అవగాహన లేదు. ఉల్లిపాయకి పొటాటోకి కూడా ఏంటి, ఉల్లిగడ్డ ఆలుగడ్డ ఏంది అని. అట్లాగే ఇప్పుడు ఈ మామిడి రైతులు ఏంటంటే సరైన వాళ్ళకి ధర రాలేదు అని. మామిడి ధర కూడా ప్రభుత్వం పెద్దగా మామిడి వీటిల్లో కొనుగోలు చేసే పరిస్థితి ఉండదండి. ఇంకా మిర్చి అన్న కొని స్టాక్ పెడతారు, కానీ మామిడిది ఏంటంటే ఎప్పటికప్పుడు అది ఢిల్లీ ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అయ్యేది. ఫారిన్ కూడా కొన్ని వెళ్తాయి. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికీ ఆ పల్ప్ మీద 4 రూపాయలు పల్ప్, అది ఏంటంటే వీటి పల్ప్ తీస్తారు. అది ఎక్కువ తోతాపురి పండిస్తారు ఆ బంగారుపాళ్యం ఆ ప్రాంతంలో. దాన్ని ఏమంటారంటే చిత్తూరు మామిడి అని కూడా అంటారు. అది అసలు పెద్ద ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ కాదు అది. అది మీరు అన్నట్టు పల్ప్కి మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తారు. తినడానికి కూడా ఎవరు పెద్దగా అది పెద్ద వాడరు. పచ్చడికి కూడా పనికిరావు ఆ కాయలు. పల్ప్ తీయడానికి వాడతారు. మీరు అన్నట్టు గవర్నమెంట్ ఎంతైతే చేయగలుగుతుందో చేస్తుంది, కానీ ఏదో ఒకటి మామిడి రైతుల తరపున నేను వెళ్ళానన్న అనిపించుకోవడానికి. నిజానికి ఆ సీజన్ కూడా దాదాపు అయిపోయిందండి. మామిడి సీజన్ అయిపోయింది. ఇక వర్షాలు పడిన తర్వాత మామిడికాయ పెద్ద ఉండేది ఉండదు, పెద్ద ఉపయోగం కూడా లేని మాట. సరే, ఏదో కార్యక్రమం చేయాలి కాబట్టి వెళ్తున్నాడు. అది అక్కడ కాకపోతే ఏంటంటే వాళ్ళ మామిడి రైతులు వాళ్ళ దగ్గర ఉండ స్టాక్నైనా ఇట్లాంటి ఈయన పక్కన వచ్చే గ్యాంగులు ఎలాంటి గ్యాంగులు వస్తున్నాయో చూస్తున్నారు. అంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు జరిగిన నష్టానికి తోడు రేపు జరగబోయే నష్టం 9వ తారీఖున దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి వాళ్ళు. అంటే మామిడి బస్తాలు ఎత్తుకెళ్ళిపోతారు. అది ఎవడుంటారో ఆయనకి తెలియదండి. వాళ్ళు ఎవరినో తీసుకొస్తున్నారు బయట నుంచి. మొన్న అతను కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారు కారు బానెట్ మీద ఎక్కుతాడండి. బయట నుంచి వచ్చిన వ్యక్తులే వీళ్ళంతా, వాళ్ళకేం తెలీదు. ఇప్పుడు అదే పార్టీ కార్యకర్త టైర్ కింద పడితే కనీసం ఆపి బయటికి తీస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా.
మరి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు. అతను కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. ఎంతసేపు కొట్టుకున్నాడు, ఆ గడ్డిలో పడేసిపోయారు రోడ్డు పక్కన. ఎవరో బయట పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళే చేశారు. వీళ్ళేం పోలీసులనేం గొడ్లోడ తీసి కొట్టమంటున్నారు. ఆ పోలీసులు లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టైర్ల కింద పడ్డాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చే దిక్కు కూడా లేదు. వాళ్ళ మనుషులు వాళ్ళు వెళ్ళట్లేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు. ఆ గుడ్డలోడ దించుకున్న పోలీసులే మళ్ళీ దిక్కయ్యారు. చూసాం వాళ్ళే. అట్టా ఉంది పరిస్థితి. అదే సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అనేటప్పటికీ ఈ మధ్య ఆంక్షలు కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో సత్తెనపల్లి వెళ్ళినప్పుడు కూడా ఆ ఆంక్షల్ని అతిక్రమించారు. ఇక తర్వాత నెల్లూరుకి కూడా ఆ హెలీప్యాడ్ అనేటువంటి ఆంక్షలు అని చెప్పారు. మరి రేపు ఖచ్చితంగా బంగారుపాళ్యం వెళ్తారు అని చెప్పి అనుకోవచ్చా, లేదంటే అక్కడ కూడా పర్యటన ప్రకటించడం, మళ్ళీ ఆంక్షలు విధించారు అని చెప్పి పర్యటన రద్దు చేసుకోవడం, దాన్ని ప్రభుత్వం మీదకి వేయడం, ఇదే పనిగా పెట్టుకుంటారనుకోవాలి? అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ లోకల్ లీడర్స్కి కొన్ని టార్గెట్స్ పెడతారండి. ఒక్కోసాటికి వెళ్ళినప్పుడు ఎంతమందిని పోగు చేసుకురావాలి అని. అంటే ఒక బల ప్రదర్శనకి, ఆ బల ప్రదర్శనకి తగ్గ పరిస్థితి అనుకూలంగా ఉంది అంటే వెళ్తాడు. ఒకవేళ కనుక మేము అంత మొబలైజ్ చేయలేకపోతాం అన్నారనుకోండి, ఏదో ఒక కారణం చూపించి మళ్ళీ పోలీసుల మీద. ఇప్పుడు మేము వాళ్ళు డెఫినెట్గా ఎస్పీకి వీళ్ళు అప్లై చేసినప్పుడు ఏ ఊరు వెళ్తున్నారు ఏంటి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇస్తారు. ఇంతమంది రండి అని. లేదా అంతమందికి రావటం అయితే కుదరదు, మేము 50 కారుల్లో వస్తాం, 100 కారుల్లో వస్తాం, లేకపోతే ఇంతమంది వస్తాం, మీరు మమ్మల్ని వేధిస్తున్నారు ఇవ్వకుండా అని. ఈ ఆంక్షలు పెడితేనేమో పెట్టారంటారు. ఇప్పుడు ఆ సింగయ్య ఒక నెమ్మదిగా వెళ్తున్న కారు కింద పడితే కూడా చూసుకోరండి. డ్రైవర్ చూసుకోడా, ఆయన కారు మీదే నుంచున్నాడు, జగన్మోహన్ రెడ్డి చూసుకోడా, కార్యకర్తలు మొత్తం చుట్టుముట్టున్నారు. అది ఎంత 41 సెకండ్ల పాటు ఆయన మెడ మీద ఆగిపోయి కూడా అయినట్టు రికార్డ్ అయ్యింది. మరి పోలీసులు ఏం చేయాలి అటంటప్పుడు? వాళ్ళు పార్టీ తరపున జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ పార్టీ కార్యకర్తనైనా వాళ్ళు కాపాడాలి కదా. ఆ బాధ్యత కూడా పోలీసులదేనా? ఇప్పుడు మొన్న అయితే సింగయ్య ఒక్కడే పడ్డాడు. ఈసారి ఇట్లాంటి జనాలను మొబలైజ్ చేసి ఇంకా మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుంది, అందరిని అక్కడ పడేసి వెళ్తారు. పోలీసుల దగ్గర బాధ్యత. ఇప్పుడు గిలగల కొట్టుకుంటుంటే చూస్తా సొంత పార్టీ వాళ్ళు వెళ్ళిపోవాలి వచ్చు, కానీ ఒక రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న పోలీసులు అమానుషంగా అట్లా చూస్తా నుంచోరు కదండి. నుంచున్నా కూడా పబ్లిక్ కూడా అడుగుతారు కదా, ఏంటయ్యా మీరు నుంచున్నారు, తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించమంటారు కదా. అనక్కర్లేదు, వాళ్ళ యూనిఫామే చేయిస్తుంది ఆ పని. ఇప్పుడు అసలాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. అనేక సార్లు బిడ్డలను కానీ చెత్త కుండీల్లోనూ ముళ్ళ పొదల్లోనూ వేసి వెళ్ళిపోతుంటే ఎవరో ఒక గుడ్ సమర్థన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి స్టేట్స్ హోమ్లోనో లేకపోతే అనాథాశ్రమాల్లోనూ ఇస్తున్నారు కదా. కన్న తల్లిదండ్రులేమో పారేసిపోతున్నారు. ఎవరో ఒక మానవ హృదయం ఉన్న వ్యక్తి కాపాడుతున్నాడు. అట్లాగే ఇప్పుడు రేపు వీళ్ళు సొంత కార్యకర్తలను కూడా పార్టీ దీనికని పిలుస్తున్నారు ప్రదర్శనలు. కానీ ఏదైనా జరిగినాడు వాళ్ళు సావాల్సిందే, వీళ్ళు వెళ్దామని వీళ్ళు వెళ్ళిపోవాల్సిందే. వీళ్ళ బుల్లెట్ ప్రూఫ్ కారుల్లో, ఏసీ కారుల్లో, ఫార్చ్యూనర్లలో వాళ్ళు ఆ గడ్డిలో పడే కొట్టుకున్నారు రోడ్డు పక్కన. కాబట్టి అందుకే పోలీసులు ఏంటంటే వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ అల్లరి తనం చూసే కొంచెం వాటిని నియంత్రిస్తున్నారు. నెల్లూరులో కూడా వీళ్ళు అడిగినటువంటి డిమాండ్లు చూస్తే పోలీసులు జైలుకి కిలోమీటర్ పక్కన హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోండి, అక్కడ ప్లేస్ ఇస్తామంటే లేదు 5 కిలోమీటర్లు అవతలే మాకు కావాలి అని అడగటం ఏంటి, ఎలా? అదే ఇప్పుడు వాళ్ళు అడిగేది ఆయన్ని పలకరించడానికి కాదండి, అక్కడ రోడ్ షో చేయాలి, అక్కడ వాళ్ళ ఉనికిని సాటుకోవాలి. అది అడిగితే ఆ రకంగా ఇస్తారు వాళ్ళు. వీళ్ళు అడిగేదేమో మేము వెళ్ళేది అతన్ని పలకరిస్తానికి సెంట్రల్ జైల్లో అని. సెంట్రల్ జైల్లో పలకరిస్తాను వ్యక్తికి అన్నప్పుడు వాళ్ళు పోలీసులు వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఆలోచిస్తారు. ఎంత దగ్గరగా ఉంటే అంత తొందరగా ఆయన్ని తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ తీసుకెళ్ళి హెలికాప్టర్లోకి ఎక్కించవచ్చు అని. ఇప్పుడు వాళ్ళ కన్వీనియన్స్ కూడా చూడాలి కదా పోలీసులది. అంతేగాని మేము 5 కిలోమీటర్ల ఈ పెద్ద బల ప్రదర్శన చేస్తామంటే ఎంతమంది పోలీసు బలగం రావాలి అక్కడికి? ఇప్పుడు రాప్తాడులోనే హెలిప్యాడ్ చుట్టూతానే 22,000 మంది పోలీసుల కన్నా ఎక్కువ మందిని పెట్టినా కూడా వాళ్ళని దోసుకుని వెళ్ళి విండ్షీల్డ్ పగలగొట్టారు. అటువంటి ఏమైనా జరిగినప్పుడు విఐపి పర్యటనలో మళ్ళీ పోలీసులనే నిందిస్తారు, మాకు సరైన భద్రత పెట్టాలి అన్నారు కూడా. అక్కడ 2 ఎస్పీలు అండి. ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, క్యాబినెట్ హోదా అయినా కూడా ఈ వీళ్ళ ఉద్దేశాలు అర్థం చేసుకుని 2 జిల్లాల ఎస్పీలు వచ్చి అక్కడ, అంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్న 2 జిల్లాలు, ఇప్పుడు ఆ 2 ఎస్పీలు వచ్చారు. సామాన్యంగా 2 ఎస్పీలు ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా, క్యాబినెట్ హోదా ఉన్నా కూడా రారు. ఈవెన్ ఒక ఎస్పీ వచ్చేది ఎక్కువ, మ్యాక్సిమం ఒక డిఎస్పీ వస్తాడు.
ఇది ఒక క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి ఎవరిని వెళ్ళినా కూడా, మంత్రి వెళ్ళినా కూడా. కానీ ఎందుకైనా మంచిది, రాప్తాడులో వీళ్ళు బల ప్రదర్శన మొదటి నుంచి వాళ్ళు ప్రయత్నాలు చూస్తున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, గొడవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని 2 ఎస్పీలను పెట్టి అంతమంది పోలీసులు పెట్టినా, ఈవెన్ ఇందిరాగాంధీ గారు ఆ టైముల్లో 80ల్లో మంచి పీక్లో ఉన్న టైంలో కూడా అంత భద్రత ఇచ్చేవాళ్ళు కాదు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఎన్నికల ప్రచారానికి అంతకన్నా చాలా గొప్పగా ఇచ్చారు. కానీ మనం అల్లరే చేయాలి, ఏదో ఒకటి సృష్టించాలనే కదా అది పగలగొట్టింది. హెలికాప్టర్ విండ్షీల్డ్ ఇట్లా ఇక పోలీసుల మీద నింద వేయటం కోసం ఏ చేసినా తప్పదు నింద. కాబట్టి భరించడమే, అంతకన్నా చేయగలిగింది ఏం లేదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు.